నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి కరీంనగర్ పట్టణంలోని టుడే 18 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో 8 సెప్టెంబర్ 2024 రోజున శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేధావులు, సామాజికవేత్తలు అందరితో కలిసి సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో విద్యా వ్యవస్థను అద్భుతంగా నిర్మాణం చేయడానికి, అభ్యున్నతికి చెందడానికి ప్రపంచ దేశాలతోటి ప్రపంచ విద్య నాణ్యతను పెంపొందించడంతో కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ లెక్చరర్ ఫోరం చైర్మన్ తెలంగాణ లెక్చరర్ ఫోరంకి ఒక 9 అనుబంధ సంఘాలు మేము దాంట్లో మెన్షన్ చేసాం. గ్రాడ్యుయేట్ దాంట్లో ప్రధానంగా యునైటెడ్ టీచర్స్ ఆర్గనైజేషన్, గ్రాడ్యుయేట్ టీచర్స్, గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఇట్లా ఒక 9 సంఘాలు ఉద్యమం కోసమే పుట్టిన సంస్థ మాది. తెలంగాణ రాష్ట్రం సాధించాలని సాధన కోసమే మేము పుడుతున్నాం, పనిచేస్తున్నామని మా బైరాస్లో రాసిన ఒకే ఒక సంస్థ ఈ తెలంగాణలో మాది మాత్రమే. టీఎన్జిఓస్ కూడా మెన్షన్ చేయలేదు, ఈవెన్ టీఆర్ఎస్ కూడా మెన్షన్ చేయలేదు. టీఆర్ఎస్ అనే పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ యొక్క సంస్థగా కానీ టీఆర్ఎస్ పార్టీగా కానీ ఎక్కడ కూడా మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేయడం కోసం పుట్టిన సంస్థ అని రాయలేదు. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒకే ఒక సంస్థ, మేము కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నామని మా బైలాస్లో రాశాం. మా బైలాస్ ప్రకారము ప్రైవేటు, గవర్నమెంట్, ఎయిడెడ్, ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని పీజీ వరకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం వరకు ఉన్నటువంటి అన్ని స్థాయి అధ్యాపకులు, ఆచార్యులను కలుపుకొని ఈ సంస్థ ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో మిగతా ఏ సంస్థల కంటే ముందు మేమే నిలబడి అగ్రభాగం నిలబడి కొట్టండి. ఆయన 80,000 మెంబర్షిప్ తోటి తెలంగాణ ఉద్యమంలో 80,000 మెంబర్షిప్ తోటి మేము స్టార్ట్ అయ్యాం. నిజంగా చెప్పాలంటే లెక్చరర్స్, టీచర్స్కు సర్వీస్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యల సాధనకు, వాళ్ళ శాలరీస్ కోసము, వాళ్ళకి సంబంధించి. కానీ సంఘం అంటూ ఏకీకృతం లేనటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్. వీళ్లకు మేము ప్రధాన వేదిక అయిన తెలంగాణ లెక్చరర్ ఫోరం అనేది వాళ్ళ యొక్క సర్వీస్ ప్రాబ్లమ్స్ కూడా మేము వేదిక అయినాం. అందుకే కార్పొరేట్ కబంధాస్తాల్లో నలిగిపోతున్నటువంటి ప్రైవేట్ లెక్చరర్లను హైదరాబాద్లో నారాయణ శ్రీ చైతన్యలో 3,000 రూపాయలకు మాత్రం, స్వయంగా నా తమ్ముడు కూడా ఇంటర్వ్యూ పోయాడు, ఎంఎస్సీ ఇంటర్, కేవలం 2,500 to 3,000 ఇస్తామన్నారు. దిస్ ఇస్ ద స్టోరీ ఇన్ ద 2009. బట్ మేము 2007లో మేము స్టార్ట్ అయిన సంస్థగా 9 వరకు అదే పరిస్థితి ఉండింది. బట్ మేము 9 తర్వాత మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కారణం ఇలా లక్షల రూపాయలు, మన రత్నాకర్ కూడా కొన్నాళ్ళు పనిచేసినాడు కార్పొరేట్లో. సో 1,00,000 రూపాయల శాలరీ, 5 లక్షల శాలరీ ఇవాళ లెక్చరర్స్ తీసుకుంటారంటే దట్ జస్ట్ బికాజ్ కార్పొరేట్ వ్యవస్థ యొక్క చాలా మంచి మెడల్ వంచి మేము సముచితమైన జీతాలు ఇప్పగలిగినాం. అదే రకంగా ఒక గుడ్ కోఆర్డినేషన్ తోటి ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళతోటి ఉద్యమంలో వాళ్ళతో కలిసి నడవడం కావచ్చు, లేదా మాకు జీతాలు ఇవ్వడంలో కావచ్చు, మేము చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి సంస్థ. ఆ సంస్థకు అంతిమ లక్ష్యంగా మేము పెట్టుకున్న లక్ష్యం తెలంగాణ వచ్చింది. నాకు చాలా మంది అడుగుతుంటారు, నీకేం లాభం కాలేదు, ఈ తెలంగాణ లెక్చరర్ ఫోరంకి ఏం లాభం కాలేదు, అంతా టీఆర్ఎస్ కొట్టుకపోయింది, అంతా కేసీఆర్ కొట్టుకపోయినాడు. నేను అందరికీ సమాధానం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన గాంధీజీ ఏం రాదు, కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పేరు అయితే కోదండరాం గారు మన వాళ్ళకి ఏం కాదు, కానీ తెలంగాణ తెచ్చిన పేరైతే మాకు కూడా అంతే. మా సాటిస్ఫాక్షన్ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టినటువంటి సంస్థ. మేము పుట్టిన దానికి సార్థకతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. దాని తర్వాత మా బాధ్యత విద్యారంగంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడం. మా ఆకాంక్ష
అసలు దేశంలో ప్రపంచంలోనే తెలంగాణ విద్యా వ్యవస్థ అత్యుత్తమమైనటువంటి అత్యంత నాణ్యమైనటువంటి విద్య ఇక్కడ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన మాది, ఆ ఆకాంక్ష మాది. దానికోసం మేము పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారితో నాకు 2002 నుంచి ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా మేము ఆయనకి ఎన్ని సహాయం చేసినా ఆయన ఇక్కడ వినలేదు. ఆయనకు మనసులో ఏదో కేజీటీ పీజీ అని చెప్పుకుంటూ ఏవో కొన్ని ఆలోచనతో ఆయన వెళ్ళాడు. కానీ ఏ ఆలోచన కూడా విద్యారంగానికి పనికొచ్చేది కాలేదు. వేల సంఖ్యలో కాలేజీలు స్కూల్స్ మూతపడ్డాయి. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వందల సంఖ్యలో క్లోజ్ అయింది. రియంబర్స్మెంట్ లేక అనేక మంది విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసినారు. ఏ వ్యవస్థను కూడా విద్యా వ్యవస్థను కూనరెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు. అప్పుడప్పుడు చర్చ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత కంటే తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే విద్యారంగం బాగుండే అనేటువంటి అన్నప్పుడు గుండెలు తరకపోతున్నాయి. ఇది ఒక్కటి మాత్రం జరగొద్దని కేసీఆర్ గారి దగ్గర కోదండరామ్ గారు, జయశంకర్ గారు, చనిపోయినటువంటి నాయని నరసింహారెడ్డి గారు ఇట్లాంటి పెద్దలందరూ విద్యాసాగర్ గారు ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన, కేసీఆర్ గారికి చెప్పిన, సార్ రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా చెవితో విన్నాం, ఆ నైజాంలో ఉన్నప్పుడే బాగుండేది, ఆయన మా నాయనతో మా నాన్నలు మా తాతలు అన్నాం. ఇప్పుడు ఏమున్నది, ఆ నైజాం ఉన్నప్పుడే బాగుండే, ఆ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడే బాగుండే అనేటువంటి ఒక అపవాదును మన ప్రభుత్వాలు మూట కట్టుకున్నాయి. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత అరే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అనేటువంటి ఏ తెలంగాణ బిడ్డని అనుకుంటే మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆత్మహత్య సదృశ్యం అవుతుందని నేను కేసీఆర్ గారు ఉందని చెప్పిన నేను ఉద్యమ సమయం. జయశంకర్ గారు సాక్ష్యం కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆత్మహత్య సదృశ్యం అవుతుందని నేను కేసీఆర్ గారు ఉందని చెప్పిన నేను ఉద్యమ సమయం. జయశంకర్ గారు సాక్ష్యం, ఇవాళ కోదండ గారి సాక్ష్యం. అప్పుడు ఇంకా అది కళలో కూడా జరగదు, ఆ మాటే రాదు అన్నాడు. కానీ ఆ మాట మీద నిలబడదు. ఆయన వ్యక్తిగత స్వార్థము, మంచి ఆలోచన ఉంటే తెలంగాణ కోసం కొట్లాడిన మేమందరం ఆయనతో కలిసి పనిచేసాం. తెలంగాణ ఉద్యమంలో ఆయన యోగదానాన్ని మేమేం క్వశ్చన్ చేస్తలేము. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అస్సలు ఇది తెలంగాణలో 3 సామెతలు ఉన్నాయి. కుక్క బుద్ధి అక్క దగ్గర బయటపడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటకు వచ్చింది, ఆయన స్వార్థం బయటకు వచ్చింది. ఆయన వ్యక్తిగతమైన స్వార్థం, ఆయనకు సంబంధించిన కుటుంబ స్వార్థంతో తెలంగాణను అన్ని రంగాలలో వెనక్కి నెట్టేయబడ్డమైనటువంటిది. దాంట్లో ప్రధానంగా విద్యారంగం. ఈ విద్యారంగం యొక్క పునరుద్ధరణ కోసమే మేము 2015 నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి పెంచినాం. 1,00,000 ఉద్యోగాల లడాయి పేరుతోటి ముందు ప్రారంభం చేసింది మేము. ఈ రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్కసారి కేసీఆర్ ని గేరావ్ చేయడానికి జరిగిన ప్రయత్నం మే 1, 2017 రవీంద్ర భారతి ముందట మేము గేరావ్ చేయడానికి ట్రై చేసినాం. అది ఒకటే సందర్భం ఆయన గేరావ్ చేయడానికి ట్రై చేసింది. ప్రతిపక్షాలు కూడా చేయలేకపోయినాం. మేము తెలంగాణ లెక్చరర్ పూర్వంగా ఉద్యమ బిడ్డలుగా మాకు హక్కు ఉంది కాబట్టి కేసీఆర్ నిలదీయడానికి మేము ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం కొనసాగింది. మా ప్రయత్నం కారణంగా నోటిఫికేషన్స్ కొన్ని వచ్చినాయి. ఎన్నైతే రావాలో అన్ని రాలేదు. ఇవాళ పరిస్థితి మారింది. 10 సంవత్సరాల తర్వాత ఆయన ప్రభుత్వం వెళ్ళిపోయింది. ప్రజలే ప్రతిపక్షమై, నేను కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమో ఏదో వ్యక్తుల గొప్పతనమో కత్తికట్సం గొప్పతనం అని అంటలేదు. ప్రజలే, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ పిపాసులు, స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు, స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడే వాళ్ళు. అందుకే మరొకసారి నియంతృత్వం మీద కొట్లాడి ప్రజలే ప్రతిపక్షమే ప్రజలే నియంతృత్వ పాలన కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే విద్యారంగం మీద ఒక దృష్టి పెట్టాలని మేము కోరినాం. కానీ అప్పటికి లేట్ అయింది. 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత somehow ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమీక్షా సమావేశం చేసింది. సమావేశం సందర్భంగా కొద్దిమంది మేధావుల్ని పిలిచినాడు. మేము ఆ రోజే అబ్జెక్ట్ చేసినాం. నో, ఇది కాదు, స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలన్నా. మేము నరేంద్ర రెడ్డి గారు చెప్పినాం, ముఖ్యమంత్రి గారు చెప్పినాం, బట్టి గారికి చెప్పినాం. అయితే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు వెంటనే
గతంలో మీకు గుర్తుండాలి, దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి జిల్లా 23 జిల్లాల పర్యటన దామోదర్ రాజనరసింహ గారు సైన్యం చేసినారు. అందరూ కూడా సాక్షి ఉన్నారు. అదే విధంగా ఇలా విద్య విషయంలో జరగాలనేది మా ఆకాంక్ష. దానికోసం మేము ప్రభుత్వాన్ని ఒక పక్కన అప్పీల్ చేస్తూనే ఉడతా భక్తిగా మేమెందుకు కాదు చేతులు పెట్టుకొని కూర్చోవాలా, వాళ్ళే చేస్తారని ఎందుకు కూర్చోవాలా, వాళ్ళే చేయాలని చేతులు పెట్టుకొని కూర్చునేటువంటి సంస్థ మాది కాదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా యూనివర్సిటీ స్థాయిలో విద్యా సదస్సులు మొదలుపెట్టినాం. మా విద్యా సదస్సు యొక్క ఉద్దేశం ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ప్రైవేట్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ఈ విద్యారంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఏం చేయాలి? మహబూబ్నగర్ లో జరిగిన సమావేశంలో ఒక మిత్రుడు సలహా చేసిండు. అసలు ఏ దేశంలో లేదు, నిజంగా కూడా నాకు కూడా డౌటే. ఎందుకంటే నా మిస్సెస్ కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేసింది. నేను టీచర్గా పనిచేసిన అప్పటి నుంచి, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు క్వశ్చన్ మార్క్, ఒక్క టీచర్ తోటి 5 క్లాసెస్ నడిపేటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మన దగ్గరే ఉంది. దాంతో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే బేస్ పడాలో, పునాది పడాలో, ఆ పునాది కరెక్ట్ గా పడతలేదు. కాబట్టి వాడు ఇంటర్మీడియట్కి వచ్చినాకనో 10th వచ్చినాకనో ఫెయిల్ డ్రాప్ అవుట్ ఇలా జరుగుతుంది. సో నాణ్యమైన విద్యకు బేస్ ప్రైమరీ ఎడ్యుకేషన్. కాబట్టి 1 to 5 ఉన్నటువంటి రూమ్ 6-7 రూమ్లు స్కూల్ ఉండాలి. కానీ ఒకే రూమ్, ఒకటే పాఠశాల, ఒకటే టీచరు, ఆయనకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా స్కూల్ బంద్. ఇది మన గ్రామీణ విద్యలో ఉన్నటువంటి లోపం. దీన్ని అనేక సార్లు అనేక కమిషన్, మొదలైన కమిషన్ నుంచి మొదలుకొని కొఠారి కమిషన్ నుంచి అన్ని చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విద్యా వ్యవస్థ నాశనం. పోయినసారి ఉన్నటువంటి ఆయన 10 ఏళ్ళలో ఆయన ఇంకా నచ్చింది. ఇప్పుడు అది జరగకూడదని మా సభ్యులు. దానికోసమే కింది నుంచి అది విద్యారంగం మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి కూడా అట్లీస్ట్ మేము యూనివర్సిటీ స్థాయిలో అయితే ముందు కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. రత్నాకర్ గారు అన్నట్టుగా 33 జిల్లా కేంద్రాలు కూడా చేయాలి. కానీ మా శక్తి కూడా సరిపోవాలి. అందుకని మేము వెంటనే మెయిన్ కేంద్రాలు మేము ఎంచుకున్నటువంటి 5 కేంద్రాలు ప్రస్తుతానికి నెంబర్ 1 మహబూబ్నగర్, నెంబర్ 2 కరీంనగర్, నెంబర్ 3 నల్గొండ, నెంబర్ 4 వరంగల్ అండ్ నెంబర్ 5 హైదరాబాద్ మేము మొత్తం అందరినీ ఈ లోపుగానే మాకు వీలైతే మేము ఇట్లా చేస్తున్నప్పుడు మన సంగారెడ్డి వాళ్ళు అన్నారు, మెదక్ది మేము సంగారెడ్డి చేస్తున్నాం, మంచిర్యాలలో మేము సపరేట్ చేస్తామన్నాం. కానీ రేపు మంచిర్యాల ముందు ఇక్కడ పాల్గొంటే మీకు చేసేటువంటి అవకాశం. సో ఇది విస్తృతంగా వెళ్ళిపోతుంది. వీఆర్ వెరీ హ్యాపీ. మేము స్టార్ట్ చేయగానే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. కాబట్టి విద్యారంగ నిపుణులు మొన్న ఆకులూరు మురళి గారు, జానయ్య గారు మాకు కోరిక వచ్చింది. రేపు జరగబోయేటువంటి సమావేశానికి దీని యొక్క ఇనాగ్రేషన్ చీఫ్ గెస్ట్ గా మాన్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. వారితో పాటు చీఫ్ గెస్ట్ గా అంటే మెయిన్ చీఫ్ స్పీకర్ గా గ్రంథాలయ చైర్మన్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు శాతవాడ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సుజాత గారిని మేము ఆహ్వానించాం. అదే రకంగా మిగతా బండి చంద్రశేఖర్ గారు, నేను ఉంటాను, మా రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. నమస్కారం. నేను ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక చైర్మన్ని. తెలంగాణ లెక్చరర్ ఫోరము తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2007లో పుట్టినటువంటి ఒక ఉద్యమ సంస్థ. ప్రైవేటు, గవర్నమెంటు, ఎయిడెడ్ కళాశాలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు ఉన్నటువంటి అందరి లెక్చర్లను ఒక వేదికకే తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొని తెలంగాణ జేఏసీని లీడ్ చేసినటువంటి ఒక గొప్ప సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం. దాని లక్ష్యము, దాని యొక్క పని మొత్తం కూడా ఆ కళ నెరవేరింది 2014లో తెలంగాణ డిక్లరేషన్ తర్వాత. తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత ప్రైవేటు అధ్యాపకులు, గవర్నమెంట్ అధ్యాపకులు వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క జీతాలు, పర్టికులర్లీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కార్పొరేట్
దోపిడీకి నలిగిపోతున్నటువంటి లెక్చరర్ల యొక్క హక్కులను పరిరక్షించడంలో తెలంగాణ లెక్చరర్ ఫోరం సక్సెస్ అయింది. తెలంగాణ లెక్చరర్ ఫోరం కారణంగానే ఇలా కార్పొరేట్ కళాశాలలో 70% వరకు ఇలా తెలంగాణ ప్రాంత లెక్చరర్లు పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. అదా జరిగినటువంటి పరిణామ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న ప్రైవేట్ లెక్చరర్కి కానీ ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అదే రకంగా విద్యా వ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఒక నైపుణ్యాన్ని పెంచుకుంటుందని అనుకున్నాం. అట్లా ఆకాంక్షించినాం, అట్లా సహకరించినాం, అట్లా అర్థించినాం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. కానీ ఆ దిశగా ఆయన అడుగులు సరిగా పడని కారణంగా తెలంగాణ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితికి చేరుకొని, దానికి మొన్నటి కారణమే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజీ, లా కాలేజీకి పర్మిషన్ రాకపోవడం, అదేవిధంగా నిజాం కాలేజీకి సంబంధించిన లా కాలేజీకి పర్మిషన్ రాకపోవడం బార్ కౌన్సిల్ నుంచి, ఇవన్నీ కూడా తెలంగాణలో విద్యా ప్రమాణాలు కుంటుపడ్డాయనే దానికి తార్కాణం. దీన్ని వచ్చినటువంటి ప్రస్తుత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము విద్యా సంస్కరణలను చేస్తాం, సమస్యల పరిష్కారం చేస్తాం అనేటువంటి మాట ఆయన మాట్లాడడం సంతోషదాయకం. దాని మీద నిలబడి ఉండాలి. ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే విద్యామంత్రి కాబట్టి ఆయన ఈ చర్యలు తీసుకుంటారనేటువంటి సదుద్దేశంతో మేము ఆ కార్యంలో మా వంతు యోగదానంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఉద్యమ సంస్థగా మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో, యూనివర్సిటీ పరిధులలో విద్యా సదస్సులు నిర్వహించి మేధావుల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, నిరుద్యోగ మిత్రుల నుంచి, అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి, అదే రకంగా ఉపాధ్యాయ సంఘాల నుంచి, విద్యారంగ నిపుణులు, యాజమాన్యాల నుంచి ఒక అభిప్రాయ సేకరణ చేస్తున్నాం, సలహా సూచనలు తీసుకుంటున్నాం. ఇవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధిలలో నిర్వహించి దీని యొక్క సమగ్ర నివేదికను తయారు చేసి మేము ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్నాం. దాంట్లో భాగంగా రేపు 8వ తేదీ నాడు కరీంనగర్, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో కలిపి ఒక విద్యా సదస్సు నిర్వహిస్తున్నాం. దానికి విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు చీఫ్ గెస్ట్గా ఇనాగరేషన్కి వస్తున్నారు. గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు వారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా స్పీకర్గా వస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ సుజాత గారు, రాజ్ కుమార్ గారు, ఇక్కడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాజ్ కుమార్ గారు, మిగతా మేధావులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు విద్యారంగం యొక్క అభ్యున్నతికి కావాల్సినటువంటి సూచనల సలహాలు చేస్తారు. వాటిని క్రోడీకరించి తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క రాష్ట్ర నాయకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి రాబోయే రోజులలో తెలంగాణలో విద్యా వ్యవస్థను అద్భుతంగా నిర్మాణం చేయడానికి, అభ్యున్నతి చెందడానికి, ప్రపంచ దేశాలతోటి ప్రపంచ స్థాయి విద్యా నాణ్యతను పెంపొందడం కోసము, అది కేజీ టు పీజీ వరకు ఆ నాణ్యతను పెంచడం కోసం, అది మెడికల్ కావచ్చు, లా కావచ్చు, లేదా డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అన్ని రకాల విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసము, నైపుణ్యాన్ని పెంచడం కోసం, నాణ్యతను పెంచడం కోసం ఈ మా ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో కరీంనగర్లో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యంలో వారు కూడా భాగస్వాములు కావాలని మేము కరీంనగర్ ప్రజానికానికి, యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి మేధావులకు, అదే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రోగ్రాము సమాజ ఉన్నతి కోసం కావచ్చు, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.